Hello all, welcome back to our channel. So ఈ వీడియోలో యూనిట్ నెంబర్ 4 ప్రాబ్లమాటిక్ ఎక్స్ప్లెనేషన్ అనేది నేర్చుకుందాము. సో ప్రీవియస్ దాంట్లో ఆల్రెడీ వేరే యూనిట్స్ ప్రాబ్లమాటిక్ వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను, చూడకుంటే మాత్రం వెళ్ళి చూడండి. అండ్ ఈ వీడియోలో యూనిట్ నెంబర్ 4 ఆల్ టాపిక్స్ కవర్ చేద్దాం, ఎందుకనంటే ఎగ్జామినేషన్కి టైం లేదు కాబట్టి. సో ఇందులో యూనిట్ నెంబర్ 4లో ఆల్రెడీ నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీడియోలో చెప్పాను. ఏంటంటే యూనిట్ నెంబర్ 4లో ప్రాబ్లమెటిక్స్ ఏమేమి మెథడ్స్ వస్తాయంటే నెట్వర్క్ అనాలిసిస్, సిపిఎం, పర్ట్, ఫ్లోట్స్, ఇవి 4 మెయిన్ టాపిక్స్. క్రాషింగ్ కూడా ఉంది కానీ అంతేం అవసరం లేదు, బట్ ఈ 4 మాత్రం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇందులో ఒక థింగ్ చెప్పాలని అంటే నెట్వర్క్ అనాలిసిస్ వస్తేనే సిపిఎం చేస్తాము, నెట్వర్క్ అనాలిసిస్ సిపిఎం ఆన్సర్ చేస్తేనే పర్ట్ వస్తుంది, నెట్వర్క్ అనాలిసిస్ సిపిఎం చేస్తేనే ఏమంటారు ఫ్లోట్స్ కూడా వస్తుంది. సో ఇక్కడ మనకి కామన్ ఏంటి, నెట్వర్క్ అనాలిసిస్ సిపిఎం కామన్. ఇవి రెండు మనకు పర్ఫెక్ట్గా వచ్చేసింది అనుకో, పర్ట్ నెట్వర్క్ అనాలిసిస్ సిపిఎం వచ్చింది అనుకో, పర్ట్ ఫ్లోట్స్ ఈజీగా వచ్చేస్తుంది. మనకి సగం ఆన్సర్ అందులోనే ఉంటుంది. ఒకవేళ మీరు పర్ట్ చేసి మళ్ళీ సిపిఎం వరకు కరెక్ట్ చేసినారు అనుకోండి, అవుట్ ఆఫ్ 8 మార్క్స్లో 6 మార్క్స్ కానీ 5 మార్క్స్ కానీ స్కోర్ చేస్తారు. అందుకనే సిపిఎం వర్క్ అయితే కరెక్ట్గా చాలా ఏమంటారు వినండి. సో ఫస్ట్ ఈ 4th యూనిట్లో మీకు ఎక్కడ కన్ఫ్యూజన్ ఉంటుంది అని అంటే నెట్వర్క్ అనాలిసిస్ డయాగ్రామ్లో. నెట్వర్క్ అనాలిసిస్ ఇస్ నథింగ్ బట్ డయాగ్రామ్. వాడు క్వశ్చన్ ఇస్తాడు, ఆ క్వశ్చన్ని మనము డయాగ్రామ్ లాగా కన్వర్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు డయాగ్రామ్ తప్పుగా గీసుకున్నారనుకోండి, ఇవన్నీ రాంగ్ వచ్చేస్తాయి ఆన్సర్స్. సో అందుకనే డయాగ్రామ్ అనేది కంపల్సరీగా నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. అదేంటి, డయాగ్రామ్ ఈజ్ నథింగ్ బట్ నెట్వర్క్ అనాలిసిస్. సో ఇక్కడ నేను చెప్తున్నాను, ఒక లైక్ నార్మల్ క్వశ్చన్ చూద్దాము. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ క్వశ్చన్లో 1 to 2 యాక్టివిటీ 1 to 2లో టైం ఏమో 4 ఉంది, 1 to 3కి కూడా వెళ్ళొచ్చు. అంటే 1 to 2, 1 to 3, మళ్ళీ 2 to 4 ఉంది, 3 to 4 ఉంది, 3 to 5 ఉంది, 4 to 9 ఉంది, 5 to 6 ఉంది, 5 to 7 ఉంది, 6 to 8 ఉంది. ఎలా గీసుకోవాలి అసలు ఈ యాక్టివిటీస్ని డయాగ్రామ్ రూపంలో ఎలా గీసుకోవాలి అని అంటే ఇక్కడ ఏమన్నాడు, ఫస్ట్ నుంచి సెకండ్కి వెళ్ళొచ్చు అంట. ఇక్కడ ఒక రఫ్ అంటే ఎగ్జామినేషన్లో కూడా ఫస్ట్ మీరు పెన్సిల్తోనే గీసుకోండి, ఎంతకైనా మంచిది. ఇది ఫస్ట్ నుంచి మనము సెకండ్కి వెళ్ళొచ్చు అంట. 1 నుంచి 2 అన్నాడు కాబట్టి ఇలా గీసుకున్నాం. మళ్ళా 1 నుంచి 3కి కూడా ఉందంట. సో ఇది 1ఏ కదా, సో 1 నుంచి 3కి కూడా మనం వెళ్తున్నాం. ఓకే, 1 నుంచి 2కి, 1 నుంచి 3కి, గాట్ ఇట్. నెక్స్ట్ 2 నుంచి 4కి, 3 నుంచి 4కి కూడా ఉందంట. సో 2 నుంచి 4కి, ఓకే, మళ్ళీ 3 నుంచి 4కి యారో మార్క్స్ కంపల్సరీగా పెట్టుకోవాలి. 1 నుంచి 2, 1 నుంచి 3, 2 నుంచి 4, 3 నుంచి 4, ఓకే అట్లా. మళ్ళీ 3 నుంచి 5, 4 నుంచి 9. సో 3 నుంచి 5కి కూడా, అంటే 5 అంటే ఇప్పుడు వేరే తీసుకోవాలి మనం, 5ది, మళ్ళా 4 నుంచి 9 కంట ఇలా, 3 నుంచి 5కి, 4 నుంచి 9కి అయిపోయిందా. నెక్స్ట్ 5 నుంచి 6, 5 to 7, 5 నుంచి 6కి, 5 నుంచి 7కి. అర్థమవుతుందా? సేమ్ వాడు ఇచ్చిన దాన్ని కన్వర్ట్ చేసుకున్నాం. 6 to 8, 7 to 8 అంటే 6 నుంచి 8కి వెళ్ళొచ్చు, 7 నుంచి కూడా 8కి వెళ్ళొచ్చు ఇలా. 8 నుంచి 10, 9 నుంచి 10. సింపుల్ నెట్వర్క్ అనాలిసిస్ అయిపోయింది. వాడు చెప్పింది కరెక్ట్గా చేసినామో 1 నుంచి 2, 1 నుంచి 3. సో 1 నుంచి 2కి టైం ఎంత ఉంది, 4 ఉంది. సో 1 నుంచి 2కి వెళ్ళడానికే 4 minutes పడుతుంది అనమాట. ఇక్కడ 4 వేసుకోండి. 1 నుంచి 3కి 1 minute పడుతుంది. మళ్ళా 2 నుంచి 4కి 1 minute. ఇక్కడ వాడు ఇచ్చిందే వేసుకుంటున్నాం. మీరు క్వశ్చన్ని స్క్రీన్ మీద చూపించినప్పుడు స్క్రీన్ షాట్ అయినా నోట్ డౌన్ అయినా చేసుకోండి, సో దట్ మీకు ఈజీగా అర్థమవుతుంది. ప్రతిసారి బుక్ చూపించాలంటే
కన్ఫ్యూజన్ ఉంటుంది. సో 3 నుంచి 4కి 1, గాట్ ఇట్. మళ్ళా 3 నుంచి 5కి 6, 4 నుంచి 9కి 5, 5 నుంచి 6కి 4, 5 నుంచి 7కి 8, అంటే 8 minutes. వాడు ఇచ్చిందే వేసుకుంటున్నా, నేను ఏం కొత్తగా వేసుకోవట్లేదు. 6 నుంచి 8కి 1, 7 నుంచి 8కి 2, 8 నుంచి 10కి 5, 9 నుంచి 10కి 7. గాట్ ఇట్. సో ఇది నెట్వర్క్ అనాలిసిస్. ఇంతే, నెట్వర్క్ అనాలిసిస్ వస్తేనే అది చేయాలని చెప్పినా కదా, దట్స్ ఇట్. ఇప్పుడు ఇదే దాన్ని సిపిఎంలో చేద్దాం. ఓకే, ఇది నెట్వర్క్ అనాలిసిస్ అమ్మ. నెట్వర్క్ అనాలిసిస్. సో ఇది నెట్వర్క్ అనాలిసిస్ అయిపోయింది. నెక్స్ట్ సిపిఎం. సిపిఎం అంటే ఏంటి అని అంటే క్రిటికల్ పాత్ మెథడ్. క్రిటికల్ పాత్ మెథడ్ అంటాం. ఇప్పుడు ఈ డేటాని ఇది నెట్వర్క్ అనాలిసిస్ చేసినాకనే సిపిఎం చేయనికి వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, నెట్వర్క్ అనాలిసిస్ చేసినాకనే సిపిఎం చేయనికి వస్తుంది. ఓకే, సో ఈ డయాగ్రామ్ని నేను మళ్ళీ ఒకసారి డ్రా చేసుకుంటున్నాను, సో మీకు అర్థం అవ్వాలని చెప్పి. లేదంటే ఇక్కడే చేయమన్నా చేసేస్తాను, నో ప్రాబ్లం. ఇక్కడ మనం ఏం చేయాలనంటే చాలా జాగ్రత్తగా వినండి, వీడియోని స్కిప్ చేయకండి. అర్థం కాకపోతే మళ్ళీ రివైండ్ చేసి చూడండి, కానీ శ్రద్ధగా వినండి ఇప్పటి నుంచి. ఇక్కడ మీకు ఎక్కువ టాస్క్ అనేది ఉంటుంది. ఏంటనంటే ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, 1 2 3 4 5 6 7 8 9 10 ఇవి ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క దానికి 2 కాలమ్స్ లాగా ఇట్లా గీసుకోండి. ఒక డబ్బా ఇట్లా ఇట్లా. 1కేమో ఇది, 2కేమో ఇగో ఇది, 3కేమో ఇగో ఇది, 4కి ఇక్కడ గీస్తున్నా, 5థ్కి ఇక్కడ గీస్తున్నా, 6థ్కి ఇక్కడ, 7థ్కి ఇక్కడ, 8థ్కి ఇక్కడ, 9థ్కి ఇక్కడ, 10థ్కి ఇక్కడ. అంటే వాడు ఎన్ని ఉంటే అన్నిటికీ ఇట్లా డబ్బాలు గీసుకోండి, 2 డబ్బాలు చిన్నగా. ఇప్పుడు అసలైన టాస్క్ అనేది వస్తుంది. ఫస్ట్ మనము ఫార్వర్డ్ క్లాస్ వేయాలి. సో ఫార్వర్డ్ క్లాస్ అని ఇక్కడ రాసుకోండి, ఇది వర్కింగ్ నోట్స్ కాడ ఫార్వర్డ్ క్లాస్ అని అంటాం. రిమైనింగ్ అంతా మనం ఇక్కడనే చేసేస్తాం ఈ డబ్బాలలో. ఫార్వర్డ్ క్లాస్ కాలే మన వర్కింగ్ నోట్స్ వస్తే ఇక్కడ రాస్తాం. సో ఫార్వర్డ్ క్లాస్ అంటే ఫస్ట్ డబ్బాలు ఫిల్ చేయాలి. ఎలా ఫిల్ చేస్తాం, నంబర్స్ ఎట్లా ఉంటాయి అని అంటే ఫస్ట్ మనకి ఏం వాల్యూస్ లేదు కాబట్టి 0. ఫస్ట్ ఫార్వర్డ్ అంటే ఫస్ట్ డబ్బా, ఇది ఫస్ట్ డబ్బాస్, ఇవన్నీ ఫిల్ చేసుకుంటూ వస్తాం. ఎట్లా ఫిల్ చేస్తాం అంటే ఫస్ట్ ఇక్కడ ఏం వాల్యూ లేదు కాబట్టి 0. ఓకే, సో ఇప్పుడు సెకండ్ దానికి వెళ్తున్నప్పుడు 0 + 4 ఎంత, 0. ఇక్కడ టైం ఎంత అవుతుంది, 4 ఉంది, టైం ట్రావెలింగ్కి 4 అవుతుంది. ఇక్కడ డబ్బాలు ఎంత ఉంది, 4 ఉంది, 0 ఉంది. సో 0 + 4 4, 0 + 4కి 4 అవుతుంది. అర్థమవుతుందా? అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వినండి. ఇది 0, టైం ఎంత ఉంది, 4 ఉంది. సో 0 + 4 4. ఇలా ఒక్క యారో ఉన్నదానికి ఒక డబ్బాకి ఒక యారో ఉంటే ఇట్లా యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు 4 ఉంది, ఈ 4 అనే దానికి 2 నుంచి 4కి వెళ్ళొచ్చు, 3 నుంచి 4కి వెళ్ళొచ్చు, 2 నుంచి 4కి వెళ్ళొచ్చు, 3 నుంచి 4కి వెళ్ళొచ్చు. అలాంటప్పుడు ఏం చేయాలనంటే ఫార్వర్డ్ క్లాస్ యొక్క చేయాలి. ఫార్వర్డ్ క్లాస్ అంటే ఇప్పుడు ఈ 4కి 2 యారోస్ ఉన్నాయి కదంటే 2 వేస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ వర్కింగ్ నోట్స్ చేస్తున్నాం. E4 = E2 + E3 + D24 + D34. ఇవేంటి D4లు, ఈ D2లు ఏంటి అని అనుకుంటే ఫస్ట్ E2 కాడ వాల్యూ ఎంత ఉంది మనకి, 4 ఉంది. E2 4కి ఎంత ఉంది, 1 ఉంది. అంటే దీన్ని E2 అంటాము. D24కి ఏమో 24, D24 అంటున్నాం కదా, D24 అంటే
డి అనే వాల్యూ డైరెక్షన్ అనేది 2 నుంచి 4కి ఎంత టైం ఉంది, 4 ఉంది. సేమ్ అట్లనే E3 వాల్యూ ఎంత ఉంది, E3 వాల్యూ మనం ఇంకా కనుక్కోలేదు కాబట్టి ఫస్ట్ ఇది కనుక్కుందాము. సో ఇది ఒకటే యారో ఉంది కాబట్టి 0 + 1 1. సో E3 వాల్యూ ఎంత ఉంటుంది, 1. E3 నుంచి E4కి 1 ఉంది. సో జస్ట్ సబ్స్టిట్యూట్ చేసుకోండి అంతే. సో E2 వాల్యూ ఏమో 4, D2 4 అంటే ఈ రెండిటికి వేసుకోవాలన్నమాట. 4, 1 4 + 1, 1 + 1. సో ఇక్కడ ఇదేమో 5 వస్తుంది, ఇదేమో 2 వస్తుంది. మ్యాక్సిమం ఎంత ఉంది వాల్యూ, 5 ఉంది కాబట్టి ఇక్కడ మనము 5 వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తాను. ఇక్కడ ఈ ఒక కాలంకి 2 వేస్ ఉన్నాయి. 3 నుంచి 4కు పోవచ్చు, 2 నుంచి 4కు పోవచ్చు. అట్లా ఒక సెల్కి 2 యారోస్ చూపించినప్పుడు మనం ఫార్వర్డ్ క్లాస్ చేయాలి. ఫార్వర్డ్ క్లాస్ చేయాలి అని అంటే ఏంటి ఫార్ములా అంటే E2 + D2 4, E3 + D3 4. అంటే ఈ 3 4లు 2 3 4 ఇది ఫిక్స్డ్ ఫార్ములా కాదు. దానికి ఇప్పుడు ఇది ఉంది కదా, దీనికి ముందు ఏం నెంబర్ ఉంది, 4 ఉంది. ఓకేనా, దాని టైం ట్రావెలింగ్ ఎంత ఉంది, 1 ఉంది. సో ఈ 2 యాడ్ చేసుకోండి. దీనికి ముందు ఏముంది, 1 ఉంది. దీని నుంచి దీనికి టైం ట్రావెలింగ్కి 1 ఉంది. సో 1 + 1 2. ఈ రెండిట్లల్లా యాడ్ చేసుకుంటే ఇది 5 అయింది, ఇది 2 అయింది. రెండిట్లో ఏది హైయెస్ట్ ఉంది, 5 ఉంది. అందుకనే 5 తీసుకున్నాం. అర్థమైందా? ఈ ఫార్వర్డ్ క్లాస్ ఎప్పుడు చేస్తాము, ఒక సెల్కి 2 యారోస్ వచ్చినప్పుడే చేస్తాము, ఇంకెప్పుడు యూజ్ చేయొద్దు. మళ్ళీ రిమైనింగ్ అంతా సేమ్. ఇప్పుడు 5th 1 చేద్దాం. 5th 1కి అయితే ఒకటే యారో ఉంది కదా, 5th 1కి ఒకటే యారో ఉంది కదా. సో ఇక్కడ 1 ఉంది, ఇక్కడ టైం ఏమో 6 ఉంది. సో 1 + 6 ఎంత, 7. ఇక్కడ 7 వేసుకుంటున్నాం. ఓకేనా. 5 నుంచి 7కి కూడా ఒకటే యారో ఉంది. సో 7 ఇక్కడ ఉంది, ఇక్కడ 8 ఉంది. 7 + 8 ఎంత, 15. 1 5. మళ్ళీ ఇక్కడ ఇది ఒకటే యారో ఉంది కదా. సో ఇక్కడ 7 ఉంది, సారీ ఇక్కడ కాదు, 15 అయిందా. 15 అయినాక ఇక్కడ 6 కన్నా ముందు ఏముంది, 5 ఉంది. 5కి ఎంత ఉంది, 7 ఉంది. 5 నుంచి 6కి 4 ఉంది. సో 7 + 4 11. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ 9 దానికి చూద్దాము. సో ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది. 5 + 5 ఎంత, 10. నెక్స్ట్ 8 చూద్దాం. ఇప్పుడు 8కి 2 యారోస్ ఉన్నాయి, అంటే 6 నుంచి 8కి వెళ్ళొచ్చు, 7 నుంచి 8కి వెళ్ళొచ్చు. అట్లాంటప్పుడు ఏం చెప్పినా 11 + 1 ఏమో 12, 15 + 2 ఏమో 17. 12 ఎక్కువనా 17 ఎక్కువనా, 17 ఎక్కువ. సో అందుకనే 17. సింపుల్గా మీకు ఫార్ములాలో రాసుకోవద్దు అని అనుకుంటే ఇట్లా చేసుకోండి, నో ప్రాబ్లం. సో దీనికి ముందు సెల్ 11 ఉంది, దాని టైం ట్రావెలింగ్ 1. సో 11 + 1 12 అవుతుంది. ఇక్కడ 15, దాని టైం ట్రావెలింగ్ 2. 15 + 2 ఏమో 17 అవుతుంది. రెండిట్లో ఏది హైయెస్ట్ ఉంది, 17 ఉంది కాబట్టి 17 తీసుకున్నాం. సేమ్ అలాగనే 10కి కూడా చూడండి. 10 + 7 17, 17 ప్లస్ ఇక్కడ 5 ఉంది కదా, 17 + 5 ఎంత, 22. సో 17 ఎక్కువనా 22 ఎక్కువనా, 22 ఎక్కువ కాబట్టి ఇక్కడ 22 వేసుకుంటున్నాం. సింపుల్గా అంటే ఈ వర్కింగ్ నోట్స్ ఇవన్నీ ఫార్ములాలు గుర్తుపెట్టుకోకపోవడం కన్నా ఇలా చూసుకుంటే బెస్ట్. మళ్ళీ ఈ D3లు ఈ D2 చూస్తే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. బట్ మీరు ఏ దానికి రాస్తున్నారు అనేది రాసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 8కి రాసినాం కదా, ఈ 8 = 11 + 7, 15 + 2 18 17. సారీ 11 + 7 కదా, 11 + 1. సో ఇట్లా జస్ట్ మీరు చూపియండి అంతే, ఇట్లా ఏవేవి యాడ్ చేస్తున్నారు అనేది చూపియండి అంతే. సో ఇలా ఫార్వర్డ్ క్లాస్ అంటాం, అంటే ఫస్ట్ సెల్లో ఉన్న నంబర్స్ అన్నీ మనం ఫిలప్ చేసేసినాం అని అర్థం. ఇప్పుడు బ్యాక్వర్డ్కి వద్దాం. బ్యాక్వర్డ్ అంటే ఏంది, ఇప్పుడు ఇది ఫార్వర్డ్ అయినప్పుడు ఇది బ్యాక్వర్డ్ అవుతుంది కదా. బ్యాక్వర్డ్లో ఏం నంబర్ లేదు, ఎంత ఉంది, 22 ఉంది. అదే ఇక్కడ వేసుకోవాలి, 22 22. ఇప్పుడు చూడండి, మనం ఇప్పుడు వెనక నుంచి వస్తున్నాం. ఓకే, వెనక నుంచి వస్తున్నాం కాబట్టి
ఏ సెల్కి అయితే 2 యారోస్ వెనక వైపు నుంచి, ఇప్పుడు ఫార్వర్డ్ అంటే ఇలా చూసినాం, బ్యాక్వర్డ్ అంటే ఇలా చూడండి, ఎంకల్ నుంచి చూడండి, ఎంకల్ నుంచి రండి. ఒక సెల్కి ఇప్పుడు ఇది బ్యాక్వర్డ్ అనుకో, దీనికి ఒకటే యారో ఉంది కాబట్టి నో ప్రాబ్లం, ఒకటే యారో ఉంది కాబట్టి నో ప్రాబ్లం, ఒకటే యారో ఉంది కాబట్టి నో ప్రాబ్లం. కానీ ఇక్కడ 3కి 5 నుంచి 3కి వెళ్ళొచ్చు, 4 నుంచి 3కి వెళ్ళొచ్చు. అట్లాంటివి అన్నీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని అంటాం. సో ఇప్పుడు సింపుల్గా ఇక్కడ 22 వేసేసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు ఈ 22ని ఇప్పుడు ఇక్కడ ఇది రావాలంటే దీనికి ముందు ఏముంది, 22 ఉంది. ఇక్కడ టైం ఎంత ఉంది, 7 ఉంది. ఫార్వర్డ్ అంటే యాడ్ చేసుకున్నాం, బ్యాక్వర్డ్ అంటే మైనస్ వేసుకోవాలి. సో 22 మైనస్ 7 ఎంత, 22 మైనస్ 7 ఎంత, 15. అంతే, 15 వేసుకోండి. సేమ్ 15 ఒకటే ఉంది కాబట్టి -5. 15 మైనస్ 5 ఎంత, 10. 10 మైనస్ 1, 10 మైనస్ 1 అంటే ఎంత, 9. అంటే ఒకటే యారో ఉంది కాబట్టి. కానీ 1కి ఎంత ఉంది, 1కి 2 ఉన్నాయి. సో ఆ 2 చేసేదానికన్నా ముందు 1 1 అన్నీ చేసేద్దాం. సేమ్ అట్లనే 22 మైనస్ 5, 22 మైనస్ 5 చేస్తే ఎంత వస్తుంది మనకి, 17 వస్తుంది, ఒకటే యారో ఉంది కాబట్టి. ఓకేనా, సో మళ్ళా 17 మైనస్ 2, 17 మైనస్ 2 చేస్తే 15 వస్తుంది. 17 మైనస్ 1 చేస్తే 16 వస్తుంది. మళ్ళీ 5కి కూడా 2 నంబర్లు ఉన్నాయి కదా. ఓకే, 5కి కూడా 2 నంబర్లు ఉన్నాయి. మళ్ళీ అదో ఇప్పుడు ఎలా చేయాలంటే, ఇప్పుడు 5కి 2 నంబర్లు ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలనంటే, ఇక్కడ 16 ఉంది. ఓకే, ఈ 16 మైనస్ 4 చేయండి. ఇక్కడ రాస్తున్నా, ఇక్కడ మీరు ఏమని రాయాలంటే మళ్ళీ బ్యాక్వర్డ్ అని పెట్టండి, బ్యాక్వర్డ్ క్లాస్ అని పెట్టి 5కి చేస్తున్నాం కదా. సో L5 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 16 ఉంది కదా, 16 మైనస్ 4 చేయండి. 16 మైనస్ 4 ఒకటి కామా, మళ్ళా ఇక్కడ 15 అంటే ఈ యారో కూడా వస్తుంది కాబట్టి 15 మైనస్ ఏమవుతుంది, 16 మైనస్ 4 చేస్తున్నాము. ఇక్కడ 15 ఉంది, ఇక్కడ 8 ఉంది. సో 15 మైనస్ 8 చేయాలి, 15 మైనస్ 8. సో 16 మైనస్ 4 అంటేనేమో 12, 15 మైనస్ 8 అంటేనేమో 7. ఈ రెండిట్లా ఏది లీస్ట్ ఉంది, ఈ రెండిట్లా ఏది లీస్ట్ ఉందో అది తీసుకోవాలి. సో లీస్ట్ ఏది ఉంది, 7 ఉంది కాబట్టి ఆ 7ని ఇక్కడ వేసుకోవాలి. సేమ్ అలాగనే 3కి కూడా, అంటే ఇక్కడ 10 ఉంది, 10 మైనస్ 1 9, 7 మైనస్ 6 1. సో 9 ఎక్కువ, 9 చిన్ననా 1 చిన్ననా, 1 చిన్న కాబట్టి 1 వేసుకుంటున్నాం. సేమ్ ఇలాగే అమ్మా. ఓకే, సేమ్ ఇలాగే, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి. 1కి కూడా 9 మైనస్ 4 ఏమో 5, 1 మైనస్ 1 ఏమో 0. సో 5 ఎక్కనా, 5 తక్కువనా 0 తక్కువనా, 0 తక్కువ కాబట్టి 0. అర్థమైందా? ఇలా మనం సిపిఎం చేస్తాం. సిపిఎం చాలా ఈజీ, జస్ట్ మీరు ఇది ఒకటి క్లారిటీగా ఈ డబ్బాలలో నంబర్లు ఫార్వర్డ్ క్లాసు బ్యాక్వర్డ్ క్లాసులు ఎలా చేయాలో తెలిస్తే. ఫార్వర్డ్ అంటే ఏంటంటే ఒక సెల్కి ఇట్లా 2 యారోస్ ఉన్నప్పుడు ఫార్వర్డ్ అవుతాం. దీన్ని మనం ఫార్వర్డ్ క్లాస్ చేస్తాం అప్పుడు, యాడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ. బ్యాక్వర్డ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక సెల్కి ఇట్లా చూసుకుంటాం, ముంగడ అంటే బ్యాక్వర్డ్ నుంచి చూస్తాం, ఎంకల్ నుంచి చూస్తాం కాబట్టి దీన్ని బ్యాక్వర్డ్ అంటాం. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇది చేసినాక ఇప్పుడు మనం క్రిటికల్ పాత్ చేయాలి. క్రిటికల్ పార్ట్ ఈజ్ నథింగ్ బట్, ఇప్పుడు 1 నుంచి 10కి వెళ్ళాలంటే మనకి ఎన్ని వేస్ ఉన్నాయి, 1 నుంచి 2కి, 2 నుంచి 4కి, 4 నుంచి 9కి, 9 నుంచి 10కి వెళ్ళొచ్చు. ఇది ఒక వే, ఇది ఒక రూట్. లేదంటే 1 నుంచి 3కి, 3 నుంచి 4కి, 4 నుంచి 9కి, 9 నుంచి 10కి కూడా వెళ్ళొచ్చు. మళ్ళీ 1 to 3, 3 to 5, 5 to 6, 6 to 8, 8 to 10. మళ్ళీ 1 to 3, 3 to 5, 5 to 7, 7 to 8, 8 to 10 ఇలా కూడా వెళ్ళొచ్చు. సో క్రిటికల్ పాత్ ఈజ్ నథింగ్ బట్ ఈజీ. క్రిటికల్ పాత్ ఎలా అంటే మనకి ఎన్ని వేస్ ఉన్నాయో అది మనం రాసి చూపించాలి. క్రిటికల్ పాత్ ఇలా రాయండి, క్రిటికల్ పాత్ అని చెప్పేసి 1 నుంచి 2కి, 2 తర్వాత 2 నుంచి 4కి, 4 నుంచి 9కి, 9 నుంచి 10కి కూడా వెళ్ళొచ్చు. సో ఇది ఫస్ట్ పాత్.
ఫస్ట్ రూట్ అనమాట. సెకండ్ రూట్ ఎలా వెళ్ళొచ్చు, 1 to 3, 3 to 4, 4 to 9, 9 to 10 వెళ్ళొచ్చు. థర్డ్ రూట్ ఏంటి, 1 to 3, 3 to 5, 5 to 6, 6 to 8, 8 to 10 వెళ్ళొచ్చు. ఫోర్త్ వన్ ఏంటి, 1 to 3, 3 to 5, 5 to 7, 7 to 8, 8 to 10 ఇన్ని వేస్ ఉన్నాయి. ఇప్పుడు నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఎల్బీ నగర్ నుంచి దిల్షుక్ నగర్కి వెళ్ళాలంటే నీకు 4 రూట్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం ఏం చూసుకుంటాము, ఏ రూట్లకి మనం ఫాస్ట్గా వెళ్ళిపోతామో అదే మనకి బెస్ట్ రూట్ అని అనుకుంటాం. సేమ్ అలాగనే ఇప్పుడు 1 నుంచి 2, 2 నుంచి 4, 4 నుంచి 9, 9 నుంచి 10 కదా. 1 నుంచి 2కి ఎంత టైం అవుతుంది, 4. 2 నుంచి 4కి 1. సో 4 + 1 + 5 + 7 అంతేనా. సో దానికి ఉన్న టైం ట్రావెలింగ్ ఒకటి రాసుకుంటున్నాము, దానికి ఎంత టైం అవుతుందో అదే రాసుకుంటున్నాము. ఓకే, సో 1 నుంచి 2కేమో 4, 2 నుంచి 4కేమో 1, ఇది 5, ఇక్కడ 7, 4 యాడ్ చేసుకుంటే ఎంత, 17 అవుతుంది. సేమ్ అట్లనే 1 నుంచి 3కి టైం ట్రావెలింగ్ 1 minute అవుతుంది. ఇది 1, ఇది 5, ఇది +7, ఇక్కడ 14 minutes అవుతుంది. ఇక్కడ 1 + 6 + 4 + 1 + 5 + 17 అవుతుంది. అలా మనం యాడ్ చేసుకోండి. 1 + 6 + 8 + 2 + 5 22. అంటే ఈ 4 పార్ట్ల హయ్యెస్ట్ పాసిబిలిటీ జల్దీ ఎక్కడికి వెళ్ళిపోవచ్చు అంటే ఈ 4ల హయ్యెస్ట్ నెంబర్ ఏమొచ్చింది, 22 వచ్చింది. ఈ హయ్యెస్ట్ నెంబరే నీ క్రిటికల్ పాత్. అంటే ఈ వేళ నువ్వు వెళ్ళిపోయినావు అనుకో జల్దీ నువ్వు రీచ్ అయిపోతుంది నీ యొక్క డెస్టినేషన్కి అని అర్థం. సో క్రిటికల్ పాత్ అని ఎట్లా రాస్తాము, సేమ్ ఇలా మెన్షన్ చేసినాక 1 to 3, 3 to 5, 5 to 7, 7 to 8, 8 to 10 అని చెప్పి దిస్ ఈజ్ అవర్ క్రిటికల్ పాత్ అని చెప్పి ఎగ్జామినేషన్లో చూపిస్తాం. ఇది సిపిఎం, దట్స్ ఇట్, గాట్ ఇట్. సో నెట్వర్క్ అనాలిసిస్ అయిపోయింది, సిపిఎం అయిపోయింది. మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ డయాగ్రామ్ మీరు తప్పుగా రాసుకున్నారు అనుకోండి మీకు సిపిఎం కూడా రాంగ్ వెళ్ళిపోతుంది. మళ్ళీ సిపిఎం రాంగ్ చేసినారు అనుకోండి పర్ట్ కూడా రాదు. పర్ట్ రాకపోయిందనుకో మళ్ళీ సిపిఎం రాంగ్ అయిందనుకో ఫ్లోట్స్ కూడా రావు. సో అందుకనే సిపిఎం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, సో సిపిఎంతో పాటు మనం పర్ట్ అయినా చేయొచ్చు, లేదు అని అంటే ఫ్లోట్స్ అయినా చేయొచ్చు. సో పర్ట్ కన్నా ముందు నేను ఫ్లోట్స్ చెప్దాం అనుకుంటున్నాను. అంటే ఎందుకంటే ఇదే క్వశ్చన్తో మనం ఫ్లోట్స్ కూడా వేసేస్తే అయిపోతుందని నా ఫీలింగ్. సో బెటర్ ఇది కూడా వినేసేయండి, ఓకేనా. సో ఫ్లోట్స్ ఎలా చేస్తామంటే నేను ఒకటే క్వశ్చన్ని అన్ని మెథడ్స్తోనే చేసి చూపిస్తున్నాను. అంటే సిపిఎం చేస్తేనే ఫ్లోట్స్ కూడా వస్తుందని చెప్పినా కదా, సేమ్ అట్లాగనే. సో ఇక్కడ నేను ఫ్లోట్స్ అని హెడ్డింగ్ పెడుతున్నాను. ఎగ్జామ్లో కూడా వాడు సింపుల్గా ఫ్లోట్స్ ప్రిపేర్ చేయంటాడు. అంటే మనం ఇండైరెక్ట్గా వాడు నెట్వర్క్ అనాలిసిస్ అడిగినట్టు సిపిఎం కూడా అడిగినట్టు, ఓకేనా. సో ఇక్కడ మనకి ఒక టేబుల్ వేసుకోవాలి. ఓకే, ఏం టేబుల్ వేసుకోవాలంటే ఫస్ట్ వన్ టేబుల్లో యాక్టివిటీ ఉంటుంది, ఇది ఫస్ట్ కాలము, గాట్ ఇట్. నెక్స్ట్ డ్యూరేషన్ ఉంటుంది, ఇది సెకండ్ కాలము. తర్వాత ఎర్లియస్ట్ అంటాము, తర్వాత లేటెస్ట్ అంటాము, టోటల్ ఫ్లోట్, ఫ్రీ ఫ్లోట్, ఇవి కాలమ్స్. మళ్ళీ ఎర్లియస్ట్లో స్టార్ట్ ఉంటుంది ఫినిష్ ఉంటుంది, లేటెస్ట్లో స్టార్ట్ ఉంటుంది ఫినిష్ ఉంటుంది. ఇవి టేబుల్ నేమ్స్ అన్నమాట, ఓకేనా. సో స్టార్ట్ ఫినిష్, స్టార్ట్ ఫినిష్, ఓకే. ఎస్పెషల్లీ మీరు సిపిఎం వర్క్ అయితే పర్ఫెక్ట్ అవ్వండి. ఫ్లోట్స్ యాక్టివిటీస్లో ఏమేమి ఉన్నాయి మనకి క్వశ్చన్లో, 1 నుంచి 2 అన్నాడు, ఇది రాసేద్దాం. ఇది కదా క్వశ్చన్ మనది, 1 నుంచి 2 అన్నాడు, 1 నుంచి 3 అన్నాడు, ఓకే. 2 నుంచి 4 అన్నాడు, మళ్ళా 3 నుంచి 4 అన్నాడు, 3 నుంచి 5 అన్నాడు, 4 to 9 అన్నాడు, 5 to 6 అట్లా వాడు క్వశ్చన్ ఇచ్చిందని రాయండి సరిపోతుంది.
5 to 6, 5 to 7, 6 to 8, 7 to 8, 8 to 10, 9 to 10. ఇలా రాసుకోండి మొత్తం. సో ఏవైతే వాడు క్వశ్చన్లో యాక్టివిటీస్ ఇచ్చాడో అది రాయండి. అండ్ నెక్స్ట్ టైం అంటే 1 నుంచి 2కి అంటే 1 డైరెక్షన్ నుంచి 2 డైరెక్షన్కి వెళ్ళడానికి టైం ఎంత అవుతుంది? 4 అవుతుంది. సేమ్ అలాగే అవన్నీ రాసేసుకోండి. సో 4, 1, 1, 1, 6, 5, 4, 8, 1, 2, 5, 7 ఇలా మనం రాసేసుకోవాలి. సో వాడు ఇచ్చిన దాంట్లో మనము యాక్టివిటీ డ్యూరేషన్ అయిపోయింది. ఇప్పుడు స్టార్ట్, ఫినిష్, ఎర్లియస్ట్ స్టార్ట్, ఎర్లియస్ట్ ఫినిష్, లేటెస్ట్ స్టార్ట్, లేటెస్ట్ ఫినిష్ ఇలా 4 ఉన్నాయి కదా. దీనికి ఎలా వస్తాయి అంటే మనం సిపిఎం చేస్తేనే ఇది వస్తుంది అని చెప్పాను నేను. ఓకేనా? సో సిపిఎం చేసినప్పుడు సిపిఎం ఎలా యూజ్ అవుతుంది అని అంటే మనము సిపిఎంలో ఫార్వర్డ్ క్లాసులు, బ్యాక్వర్డ్ క్లాసెస్ చేసుకున్నాం కదా. సేమ్ ఎర్లియస్ట్ దానికేమో ఎర్లియస్ట్ స్టార్ట్ అంటేనేమో ఇది మనము ఏదైతే ఫార్వర్డ్ క్లాస్ చేసినామో అది ఎర్లియస్ట్ స్టార్ట్ అని అంటాం. ఇప్పుడు మనము 1 నుంచి 2కి అంటే ఇక్కడ చూడండి 1 నుంచి 2కి ఇక్కడ ఎర్లియస్ట్ ఎంత ఉంది? 0 ఉంది. అవునా? ఇక్కడ 0 ఉంది కదా. సో ఆ 0 ఇక్కడ రాసుకుంటున్నాం. 1 నుంచి 3కి కూడా 1 నుంచి 3కి ఇక్కడ ఎంత ఉంది? 0నే ఉంది. అందుకని ఇక్కడ కూడా 0. 2 నుంచి 4, 2 నుంచి 4 అంటే ఇక్కడ ఎంత ఉంది? 4 ఉంది. 3 నుంచి 4 ఇక్కడ ఎంత ఉంది? 1 ఉంది. 3 నుంచి 5 ఇక్కడ ఎంత ఉంది? 1 ఉంది. 4 నుంచి 9 ఇక్కడ ఎంత ఉంది? 5 ఉంది. 5 నుంచి 6 ఇక్కడ ఎంత ఉంది? 7 ఉంది. 5 నుంచి 7 ఇక్కడ ఎంత ఉంది? 7 ఉంది. 6 to 8 ఎంత ఉంది? 11 ఉంది. 7 to 8 ఎంత ఉంది? 15 ఉంది. 8 నుంచి 10, 8 నుంచి 10 అంటే 8 కాడ ఎంత ఉంది? 17 ఉంది. 9 నుంచి 10, 9 నుంచి 10కి ఇక్కడ ఎంత ఉంది? 10 ఉంది. ఎర్లియస్ట్ నంబర్స్ అన్ని రాసేసుకున్నాం. ఇలా ఎర్లియస్ట్లో స్టార్ట్ ఇది. ఇప్పుడు ఎర్లియస్ట్లో ఫినిష్ రావాలి అంటే ఏం చేయాలంటే ఈ రెండింటిని యాడ్ చేసుకోవాలి. ఓకేనా? సో ఈ రెండింటిని యాడ్ చేసుకుంటే మనకి ఇది వస్తుంది అనమాట. సో 4 + 0 4, 1 + 0 1, 4 + 1 5, 1 + 1 2, 6 + 1 7, 5 + 5 10, 4 + 7 8 9 10 11, 7 + 8 15, 11 + 1 12, 5 15 16 17, 17 + 5 22, 10 + 7 17. సింపుల్గా మనము డ్యూరేషన్ని స్టార్ట్ని యాడ్ చేసుకుంటే మనకి ఎర్లియస్ట్ ఫినిష్ వస్తుంది. ఇప్పుడు లేటెస్ట్ స్టార్ట్, లేటెస్ట్ ఫినిష్ ఎలా చేయాలి? లేటెస్ట్ స్టార్ట్, లేటెస్ట్ ఫినిష్ ఎలా చేస్తామనంటే ఎర్లియస్ట్ ఎలా చూసామో అంటే లైక్ ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ చూసాం కదా. ఇప్పుడు ఇవి చూడాలి. ఓకేనా? సో ఎలా లేటెస్ట్ ఎలా 1 to 2 అన్నాడు కదా. సో 1 నుంచి 2కి ఇది ఎర్లియస్ట్ అవుతుంది, ఇది లేటెస్ట్ అవుతుంది. ఓకేనా? సో 0 ఉంది. మళ్ళా 2 నుంచి 4కి ఇక్కడ 9 ఉంది. ఓకేనా? సో సేమ్ మళ్ళీ ఈ డయాగ్రామ్ని మీరు రాసుకొని చేయండి. నేను నంబర్స్ నోట్ డౌన్ చేసేసుకుంటాను బికాజ్ ఒక్కొక్కటి చూపిస్తే లేట్ అవుతుంది కాబట్టి. సో ఇక్కడ 5 వచ్చింది, 0 9 9 1 10 12 7 16 15 17 15. ఓకే. సో ఇప్పుడు సింపుల్గా మళ్ళీ ఒకసారి చెప్తాను. 9 నుంచి 10కి చెప్తాను. సో 9 నుంచి 10కి ఇక్కడ మనం 15 ఉంది కాబట్టి 15 వేసుకున్నాం ఇక్కడ.
గాట్ ఇట్. సేమ్ ఇప్పుడు ఫినిష్ ఎట్లా రావాలి, డ్యూరేషన్ ప్లస్ దిస్, డ్యూరేషన్ 4, ఇది 5, 4 + 5 9, 1 + 0 1, 9 + 1 10, ఇది 10, ఇది 6 + 1 7, 10 + 5 15, 4 + 12 16, 15 17 17 22 22 ఇలా మనకు వచ్చేసింది. గాట్ ఇట్. నెక్స్ట్ టోటల్ ఫ్లోట్ ఫ్రీ ఫ్లోట్ చేయాలి. టోటల్ ఫ్లోట్ ఫ్రీ ఫ్లోట్ ఎలా చేయాలి అని అంటే, టోటల్ ఫ్లోట్ రానికే దానికి ఒక ఫార్ములా ఉంటుంది అన్నమాట. ఓకే, ఏంటా ఫార్ములా మనకి అంటే, నేను సింపుల్గా ఇక్కడ రాస్తాను. ఫస్ట్ మనం దీనికి ఒక నేమ్స్ ఇచ్చుకుందాం. ఇది టీఐజే అంటాము, డ్యూరేషన్ని టీఐజే అంటాము. స్టార్ట్ ఎర్లియస్ట్ స్టార్ట్ నేమో ఈఐ అంటాము, ఎర్లియస్ట్ ఫినిష్ ఏమో ఈజే అంటాం. లేటెస్ట్ స్టార్ట్ నేమో ఈఐ అంటాము, లేటెస్ట్ ఫినిష్ నేమో ఈజే అని అంటాం. ఓకే, ఇప్పుడు టోటల్ ఫ్లోట్ ఫార్ములా ఏంటి, ఎల్జే మైనస్ ఈఐ మైనస్ టీఐజే అని అంటున్నాం. ఇప్పుడు ఎల్జే అంటే లేటెస్ట్ ఫినిష్, ఓకే, ఈఐ అంటే ఎర్లియస్ట్ స్టార్ట్, ఓకే, టీఐజే అంటే డ్యూరేషన్. ఇప్పుడు 9 - 0, ఓకే, 9 - 0 -4, ఓకే. సో ఏమవుతుంది అప్పుడు, 9 - 0 -4 చేస్తే ఎంత వస్తుంది ఆన్సర్, 5 వస్తుంది. ఆ 5 ఇక్కడ రాసుకుంటున్నాం. సేమ్ అలాగనే 1 - 0, ఓకే, -1. సో 1లకి 0 తీస్తే 1 మిగులుతుంది, మళ్ళీ 1లకి 1 తీసేస్తే 0 అవుతుంది. గాట్ ఇట్. నెక్స్ట్ 10 - 4 -1, 10 - 4 6, 6 - 1 5, 10 - 1 9, 9 - 1 8. అలా అన్నిటికీ చేసేసుకోండి. నేను మళ్ళీ మొత్తం రాసేస్తున్నాను, మీరు మెల్లగా ప్రాక్టీస్ చేయండి. సో లేదంటే ఒక్కొక్కటి చెప్పాలంటే వీడియో లెంత్ అయిపోతుంది మళ్ళీ, ఓకేనా. సో 0 0 5 ఇలా చేసుకున్నాక ఫ్రీ ఫ్లోట్ ఎలా చేస్తాం, ఫ్రీ ఫ్లోట్ ఫార్ములా ఏంటి మళ్ళా అని అంటే, ఈజే మైనస్ ఈఐ, ఈజే మైనస్ ఈఐ, ఈజే మైనస్ ఈఐ మైనస్ టీఐజే. ఈజే అంటే ఎర్లియస్ట్ ఫినిష్ మైనస్ ఎర్లియస్ట్ స్టార్ట్ మైనస్ డ్యూరేషన్. సో 4 - 0 = 4, 4 - 4 0, 1 - 0 0, 1 - 1 0, 5 - 4 1, 1 - 1 0, 2 - 1 1, 1 - 1 0, ఓకే. 7 - 1 6, 6 - 1 సారీ 7 - 1 6, 6 - 6 0, ఇది కూడా 0, ఇది కూడా 0 0, 12 - 11 1, 1 - 1 0 0 0 0. అంతే అయిపోయింది మీ ఫ్లోట్స్. అంతే రాయాలి, అంతే. సిపిఎం వచ్చినాక ఎర్లియస్ట్ స్టార్ట్, ఎర్లియస్ట్ ఫినిష్, లేటెస్ట్ స్టార్ట్, లేటెస్ట్ ఫినిష్, తర్వాత టోటల్ ఫ్లోట్, ఫ్రీ ఫ్లోట్ చేసుకుంటే ఫ్లోటింగ్ అయిపోయినట్టే. గాట్ ఇట్. ఇప్పుడు ఫ్లోట్స్ అయిపోయింది, నెట్వర్క్ అనాలిసిస్ అయిపోయింది, సిపిఎం అయిపోయింది, లాస్ట్కి మిగిలింది పర్ట్ మాత్రమే. ఇప్పుడు ఆ పర్ట్ కూడా చెప్పేస్తే యూనిట్ 4 క్లోజ్. పర్ట్కి ఈ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ ఎలా అడుగుతాడు అసలు, ఆ క్వశ్చన్ పర్ట్ అని ఎలా గుర్తుపట్టాలి అంటే, క్వశ్చన్లో మీకు ఆప్టిమిస్టిక్, మోస్ట్ లైక్లీ, పెసిమిస్టిక్ అని ఇచ్చిందనుకో, ఆ క్వశ్చన్ని మీరు పర్ట్ లాగా చేయాలని అర్థం చేసుకోవాలి. లేదంటే వాడే మెన్షన్ చేస్తాడు పర్ట్ నెట్వర్క్ చేయని చెప్పేసి. సో మనము సిపిఎం చేయాలి అని అంటే ఫస్ట్ మనకి టైం కావాలి.
ఓకేనా. ఏ నుంచి బీకి వెళ్ళాలంటే ఎంత టైం పడుతుంది, కానీ ఇక్కడ మనకి ఆప్టిమిస్టిక్ టైం ఉంది, మోస్ట్ లైక్లీ టైం ఉంది, పెసిమిస్టిక్ టైం ఉంది. ఇన్ని టైమ్స్ ఉన్నప్పుడు మనకు ఏ టైం అని తీసుకుంటాము. సో ఎక్స్పెక్టెడ్ టైంని కనుక్కోనికనే మనం ఈ పర్ట్ అనేది చేస్తాం. ఎలా చేస్తాము, ఫస్ట్ ఈ క్వశ్చన్ని మీరు నోట్ డౌన్ చేసుకోండి. నేను డైరెక్ట్ ఆన్సర్ చేయిస్తాను, బుక్ నా పక్కనే ఉంటుంది కాబట్టి. సో లేదంటే స్క్రీన్ షాట్ తీసుకొని వీడియో పాజ్ చేసి నోట్ డౌన్ చేసుకున్నాకనే వీడియోని చూడండి, ఓకేనా. సో నేను మళ్ళీ బుక్ని చూపించను, మళ్ళీ బుక్ని ఇప్పుడు ఇలా పెట్టి మళ్ళీ ఇలా పెడితే మీకు ఇబ్బంది అవుతుంది. సో బెటర్ మీరు ఇప్పుడు ఒకసారి పాజ్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ నోట్ చేసుకోండి. క్వశ్చన్ యాజ్ ఇట్ ఈజ్గా నోట్ డౌన్ చేసుకోండి. అగైన్ ఐమ్ సేయింగ్, ఇప్పుడు డైరెక్ట్గా మనము యాజ్ ఇట్ ఈస్గా క్వశ్చన్ని నోట్ డౌన్ చేసుకున్నాక ఎక్స్పెక్టెడ్ టైం ఒక్కటి కనుక్కోవాలి. ఆ ఎక్స్పెక్టెడ్ టైం ఎలా కనుక్కోవాలో నేను చేసి చూపిస్తాను, ఓకేనా. మీరు మాత్రం క్వశ్చన్ మొత్తం నోట్ డౌన్ చేసుకున్నాకనే ఎక్స్పెక్టెడ్ టైం నాతో పాటు చేయండి. గాట్ ఇట్ మా. ఎక్స్పెక్టెడ్ టైం ఫార్ములా ఏంటనంటే ఎక్స్పెక్టెడ్, ఇది పర్ట్ అమ్మ. ఎక్స్పెక్టెడ్ టైం ఫార్ములా ఏంటి అని అంటే a ప్లస్ 4m ప్లస్ b డివైడెడ్ బై 6. ఓకే. సో ఇందులో మనకి క్వశ్చన్లో ఆప్టిమిస్టిక్నేమో మనం ఏ అనుకోవాలి, మోస్ట్ లైక్లీ ఏమో m అనుకోవాలి, పెసిమిస్టిక్నేమో b అని అనుకోవాలి. ఏ క్వశ్చన్కైనా ఆప్టిమిస్టిక్కి a, మోస్ట్ లైక్కి m, పెసిమిస్టిక్కి b అనుకోవాలి. జస్ట్ ఇప్పుడు ఫార్ములాకు సబ్స్టిట్యూట్ చేయి. ఇప్పుడు ఫస్ట్ వాల్యూ రావాలి అంటే, ఇప్పుడు ఫస్ట్ దానికి మనకి టైం కనుక్కోవాలంటే ఏ ఎంత ఉంది, 1.5 ఉంది. ఫార్ములాలో కన్వర్ట్ చేయి. సో 1.5 ప్లస్ 4 డిఫాల్ట్గా ఉంటుంది. m ఎంత ఉంది, 2 ఉంది. 2, b ఎంత ఉంది, 2.5 డివైడెడ్ బై 6 చేయాలి. సో 1 ప్లస్ 5 ప్లస్ 1.5 ప్లస్ 4 2s 8 ప్లస్ 2.5 డివైడెడ్ బై 6. సో 1.5 ప్లస్ 8 ప్లస్ 2.5 12. సో 12 డివైడెడ్ బై 6 2 వచ్చిందా టైం. ఎక్స్పెక్టెడ్ టైం వచ్చింది ఇక్కడ. సేమ్ అలాగనే మళ్ళీ ఫార్ములాకు సబ్స్టిట్యూట్ చేయి, ఆన్సర్ 2 వచ్చింది. మళ్ళీ ఫార్ములాకు సబ్స్టిట్యూట్ చేయి, ఇక్కడ 1 వచ్చింది, ఇక్కడ 4 వచ్చింది, ఇక్కడ 4 వచ్చింది. అట్లా ఎక్స్పెక్టెడ్ టైంని మనం కనుక్కోవాలి. దీన్నే పర్ట్ అంటాము, అంతే. సో ఈ పర్ట్ తర్వాత మళ్ళీ సిపిఎం చేయాలి, ఓకేనా. సో సిపిఎం చేయడానికే మనం డయాగ్రామ్ కావాలన్నప్పుడు ఈ యాక్టివిటీ ఉన్నాయి కదా. కానీ ఇక్కడ చూడండి, ఏకి ఏం లేదు, ఏకి ముందు ప్రిసీడింగ్ ఏం లేదు, ఓకే. బి కన్నా ముందు, బి ముందు ఏ ఉండాలంట, సికి ఏం లేదు. డి ముందు సికి ఉండాలంట, ఈ ముందు బిడి ఉండాలంట, ఎఫ్ ముందు ఈ ఉండాలంట, ఇట్లా ఉంది. సో దీన్ని మనం నెట్వర్క్ అనాలిసిస్ ఎలా చేస్తాము అని అంటే, దీన్ని మనం నెట్వర్క్ అనాలిసిస్లో ఎలా చేస్తామనంటే, ఇక్కడ దీన్ని మనం 1 అని అనుకుంటున్నాం. 1 నుంచి 2, 2 నుంచి 4, 1 నుంచి 3, 3 నుంచి 4. సో దీన్ని మనం ఏ అనుకుంటున్నాం, దీన్ని బి అనుకుంటున్నాం, దీన్ని సి అనుకుంటున్నాం, దీన్ని డి అనుకుంటున్నాం. వాడు క్వశ్చన్లో ఏమన్నాడు, బీకి ప్రిసీడింగ్, బీకి ముందు ఏ ఉండాలనుకుంటున్నాడు. సో అట్లాంటప్పుడు ఇలా అవుతుంది. మళ్ళీ ఇంకొకటి ఏమన్నాడు, డీకి ముందు సి ఉండాలన్నాడు. సో డీకి ముందు సి కూడా ఉంది కదా. సో ఏబిసిడి, ఓకేనా. 1 2 3 మనం యాడ్ చేసుకుంటున్నాం. మళ్ళీ 4 నుంచి 5కి ఏమో డి తర్వాత ఈ వచ్చింది కదా, డి తర్వాత ఈ. మళ్ళీ 4 నుంచి 6కి ఏమో ఇది ఎఫ్, ఈఎఫ్ ఉంది. సో ఈకి ముందు బి ఉండాలి, డి ఉండాలి. ఈకి ముందు ఉన్నాయి కదా, బి ఉంది, డి ఉంది. మళ్ళా ఎఫ్కి ఏమి ఉండాలి, ఈ ఒకటి ఉంటే సరిపోతుంది, అది ఇక్కడ ఉంది ఈ. ఎఫ్కి కూడా ఈ ఉంది కదా. సో అది. నెక్స్ట్ జీకి బి ఉండాలంట, డి ఉండాలంట. సో అది ఎలా చేస్తాము జీకి. సో జీ చేయాలి అని అంటే
యాక్చువల్లీ వాడు దీని G అనుకున్నాడు, ఇది F అనుకున్నాడు. ఓకే, సో దీనేమో H అనుకుంటున్నాడు, దీనేమో I అనుకుంటున్నాడు. సో ఇంత డిఫికల్ట్ ఉంటుంది అన్నమాట. సో నెట్వర్క్ అనాలిసిస్ ఒక్కటి మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఏం లేదు, సింపుల్గా చెప్పాలి అని అంటే ఫస్ట్ మీరు ఈ నెట్వర్క్ అనాలిసిస్ చేసుకొని దానికి నంబర్స్ వేసేసుకోండి. వన్ ఏబీసీ అడిగిండు అనుకో, ఏ బీకి ముందు ఏ ఉండాలన్నాడు, ఓకేనా, ఎఫ్కి ముందు ఈ ఉండాలన్నాడు, ఈకి ముందు ఏముండాలనుకున్నాడు, ఈకి ముందు బి ఉండాలన్నాడు, డి ఉండాలన్నాడు. సో అందుకని ఇక్కడ నెక్స్ట్ ఐకి ఏమో ఎఫ్ ఉండాలన్నాడు, హెచ్ ఉండాలన్నాడు, అందుకని ఐ ఇక్కడ ఉంది. సో అట్లా ఫస్ట్ మీరు ఈ ఏబీసీలు రాసుకోకుండా డయాగ్రామ్ వేసుకోండి. తర్వాత ఈ ఏబీసీలు దానికి తగ్గట్టుగా రాసుకోండి. ఇప్పుడు నెట్వర్క్ డయాగ్రామ్ వచ్చింది కదా, ఇప్పుడు చేయండి. టైం ఏం రాసుకుంటారు, టైం ఎలా రాసుకుంటారు, 1 నుంచి 2కి ఇది 1 నుంచి 2 అనుకోవాలి. ఇప్పుడు ఎంత ఉంది, 2 ఉంది. ఇక్కడ టైం డ్యూరేషన్ ఎంత, 2. 1 నుంచి 3కి 2, 2 నుంచి 4కి 2, 3 నుంచి 4కి 2, 4 నుంచి 5కి 1, 4 నుంచి 6కి 2, అలా కన్వర్ట్ చేసుకుంటూ వెళ్ళండి. అర్థమవుతుందా? సో ఈ టైమ్స్ కూడా రాసుకున్నాక నెక్స్ట్ ఏం చేయాలి, సిపిఎం చేయాలి. అంతే, సిపిఎం చేసేస్తే మీ పని ఏమంటారు, ప్రాబ్లమెటిక్ అయిపోతుంది అని అర్థం. నెక్స్ట్ ఇలా అడిగాడు చూడండి, ఇందులో వాడు క్రిటికల్ పాత్ అడిగాడు, నెట్వర్క్ డయాగ్రామ్ అడిగాడు, అండ్ 30 వీక్ డెడ్ లైన్ పోస్ట్ పోన్ ప్రాబబిలిటీ అడిగాడు. సో మనము ఫస్ట్ ఆప్టిమిస్టిక్, మోస్ట్ ఆప్టిమిస్టిక్, లైక్లీ, పెసిమిస్టిక్ అడిగినాడు. ఫస్ట్ మనం మీన్ కనుక్కోవాలి, మీను వేరియన్స్ కనుక్కోవాలి. మీన్ కనుక్కోవాలంటే అంటే మీన్ అంటే ఈజ్ నథింగ్ బట్ మన ఇంతకుముందుకు ఏమైతే ఎక్స్పెక్టెడ్ టైం కనుక్కున్నామో ఎక్స్పెక్టెడ్ టైం కనుక్కున్నాక వేరియన్స్ ఎట్లా కనుక్కోవాలంటే b మైనస్ a డివైడెడ్ బై 6 హోల్ స్క్వేర్, అంతే. ఈ ఫార్ములాకు సబ్స్టిట్యూట్ చేయండి. సో ఇది మనం b అనుకున్నాం కదా, b మైనస్ a అంటే 12 మైనస్ 2 డివైడెడ్ బై 6. సో 12 మైనస్ 2 డివైడెడ్ బై 6 వేస్తే 1.666 వచ్చింది, 1.666 వచ్చి ఇంటూ 1.666 2.77. ఇది ఫార్ములా, వేరియన్స్ ఫార్ములా ఇది. ఒకవేళ వాడు వేరియన్స్ అడిగితే b మైనస్ a డివైడెడ్ బై 6 హోల్ స్క్వేర్, ఇది ఫార్ములా. అప్పుడు వేరియన్స్ కూడా వేసుకొని తర్వాత పర్ట్ అయిపోయాక ఇది మన నెట్వర్క్ డయాగ్రామ్ వేసి సిపిఎం చేయండి, అంతే. జస్ట్ మనం ఇక్కడ వేరియన్స్ ఒకటి యాడ్ అయింది, వేరియన్స్ ఒకటి చూసుకుంటే సరిపోతుంది, ఓకేనా. ఇది పార్ట్, ఇది 4th యూనిట్. మోస్ట్లీ మీకు సిపిఎం అయినా పర్ట్ అయినా లేదంటే ఫ్లోట్స్ అయినా ఇవే అడుగుతాడు. క్రాషింగ్ మళ్ళీ అవన్నీ ఏమి లూపింగ్ ఇవన్నీ ఏమి పెట్టుకోకండి. బెటర్ ఈ వీడియోలో ఏవైతే చెప్పినానో అవి బాగా ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఎక్కువ స్ట్రెస్ అవ్వకండి, ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఒకవేళ వీడియో అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి రివైండ్ చేసి చూడండి, నో ప్రాబ్లం. 1-10 సార్లు చూస్తే ఏం తప్పేం లేదు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది వీడియో ఆఫ్ ది యూనిట్ నెంబర్ 4. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఏ పాయింట్లో మీకు అర్థం కాలేదనేది డెఫినెట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది వీడియో అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ యాజ్ వెల్ యాజ్ యువర్ ప్రిపరేషన్. అండ్ సెకండ్ యూనిట్ ఒకటి బ్యాలెన్స్ ఉంది, థర్డ్ యూనిట్ మేబీ అప్లోడ్ అయిపోతుండొచ్చు, ఇప్పుడు చేస్తాను థర్డ్ యూనిట్. సో అన్ని వీడియోస్ అన్ని యూనిట్స్ ప్రాబ్లమేటిక్ అయితే ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఆల్రెడీ అప్లోడ్ అయినవి కూడా ఉన్నాయి, చూడండి. థియరీ కూడా చూడండి. థియరీకి ఏమంటారు, యూనిట్ నెంబర్ 1 యూనిట్ నెంబర్ 5 నుంచి థియరీ ఒకసారి చూసుకోండి, బాగానే ఉంటుంది. యూనిట్ నెంబర్ 4లో మాత్రం కంపల్సరీగా ప్రాబ్లమేటికే చూడండి. ఈ వీడియోలో చెప్పిన మెథడ్స్ చూసుకుంటే సరిపోతుంది, ఓకేనా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో దెన్ డు లైక్, షేర్, comment and subscribe to our channel and share with all your friends and groups. This video will be useful for them also, and let me know in the comment section whether you will have liked this video or not. And once again, all the very best. See you all in the next video. Bye bye everyone.